మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గ్రాడ్యుయేట్ పీజీ విద్యార్థులంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నాం లేదా విదేశాల్లో వెళ్లి ఉన్నత చదువుల కోసం చదివి అక్కడే స్థిరపడాలనే ఆలోచన ఉంటుంది. కానీ సూర్యాపేటకు చెందిన కోమటికుంటకు చెందిన ఈ ఝాన్సీ అనే విద్యార్థి మాత్రం అందుకు వినూత్నంగా అందుకు భిన్నంగా ఆలోచిస్తుంది. కష్టమంటే తెలిసినోడురా నిరుపేదరా రైతందరా కడుపు నింపే అన్నం మెతుకురా అన్నదాతరా రైతందరా. తన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఝాన్సీ తన కుటుంబానికి చెదురువాదుగా ఉండేందుకు వ్యవసాయంలో మగవాళ్లకు దీటుగా వ్యవసాయంలో రాణిస్తుంది. వ్యవసాయంలో ఉన్న ఎందుకు ఆమెకు మక్కువ పెరిగిందో ఆమె మాటలోనే తెలుసుకుంది. మన చూపించబోయే స్పెషల్ పర్సన్ వ్యవసాయ పనుల్లో నారుమడిలో నారు కలుపు పీకుతూ ఆమె ఆ స్పెషల్ పర్సన్ అయితే మనము స్పష్టంగా చూడవచ్చు. ఈమె ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తన అద్భుతమైన గాత్రంతో వేలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆ ఘనత ఈ ఈ పర్సన్ అయితే. హాయ్రా ఝాన్సీ, ఎలా ఉన్నావు? సూపర్ అన్న, మీరు ఎలా ఉన్నారు? ఓకే, ఏం పని చేస్తున్నా? నారు వీక్తున్నారా? నాట అయిపోయినాయా నాట్లు? ఈ రోజు అయితే అయిపోతుంది అన్న. ఓకే, నీకోసం చాలా చాలా రోజుల నుంచి వెతుకుతున్నాము. సోషల్ మీడియాలో కేవలం నీ గాత్రం వింటున్నాం కానీ నిన్ను ప్రేక్షకులకు దగ్గర చేయాలనే ఉద్దేశంతో సుమన్ టీవీ ఈ రోజు నీ దగ్గరికి రావడం జరిగింది. మాకు అవకాశం ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ సుమన్ టీవీ తరఫున చెప్తున్నాం. ఝాన్సీ, ఝాన్సీ, ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో నువ్వు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నావు. ఈ అద్భుతమైన గాత్రం, కొంతమంది నీ వాయిస్ నిజం కాదు, ఇది స్మాష్ ఉంటారు కదా, అవి చేస్తున్నావు అంటూ కూడా కొంతమంది కామెంట్స్ అయితే మేము చూస్తున్నాము. వాళ్ళందరికీ నీ యొక్క టాలెంట్ దించడానికే మేము స్పెషల్ గా ఎంత దూరము ఈ పొలాల్లోకి రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఒక పాటతో ప్రారంభిద్దాం రా. నీకు నువ్వు ఇటీవల కాలంలో ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో ఆ పాటను ఒకసారి మా ప్రేక్షకుల కోసం వినిపించు. తప్పకుండా. ఎవరైతే నా పాటని ఇది నీ వాయిస్ కాదు అనుకుంటారో ఇప్పుడు లైవ్ లో వినండి. నింగి నేల కలయిక భూతల్లి ఎదలో కదలిక, భూతల్లి ఎదలో కదలిక మొదలయ్యే మొలకల వేడుక, ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినరెందరో, ఈ ప్రకృతికి పైలంగ పచ్చని రంగులద్దినదెందరో, మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో. ఈ సాంగ్ అన్న అద్భుతం, అద్భుతంగా పాడావు. ఇప్పుడైనా నీ పాటతోనైనా ప్రేక్షకులు రియల్ వాయిస్ ను వినారని ఆశిస్తూ, అదే విధంగా ఏం చేస్తుంటారు అసలు? ఇప్పుడు మీ కుటుంబ నేపథ్యం ఏంది, మీది ఎక్కడ, ఏ ఊరు, నీ వ్యవసాయం కూడా చేస్తావు అని విన్నాము. ఎందుకు ఇవన్నీ ఇంట్రెస్ట్? ఫస్ట్ నీ ఏం చేస్తుంటావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? నేను పీజీ ఫస్ట్ ఇయర్ అన్న, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, నైస్. బ్యాంక్ కోర్స్ తీసుకున్నాను, ఎస్ఐకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా అన్న. వ్యవసాయం కూడా చేస్తున్నా అన్న, అటు కాలేజ్ చూసుకుంటూ వ్యవసాయం చేస్తూ అన్ని పనులు చేస్తున్నా అన్న. డాడీకి చేదోడు వాదోడుగా ఉంటున్నాను. వ్యవసాయం ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? ఎందుకంటే అన్న ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మగవారైతేనే ఈ పని చేస్తారు, ఆడవాళ్ళు చేయలేరు. ఆడవాళ్ళు అయితే వ్యవసాయం చేయలేరు అన్న. ఆడవాళ్ళు కూడా మగవారితో సమానంగా ఏ పనిలోనైనా ఏ రంగంలోనైనా ముందుంటారన్న. వ్యవసాయం కూడా చేస్తారని నిరూపించడానికి నేను ఈ వ్యవసాయం చేస్తాను. సూపర్ 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 సూపర్. ఇంకా నీ జీవిత లక్ష్యం ఏంది? అండ్ ఈ వ్యవసాయ రంగంలో కొనసాగించడమా, లేకపోతే నీ అద్భుతమైన వాయిస్ ఉంది, గాడు నీకు అద్భుతమైన వాయిస్ ఇచ్చాడు, సింగర్ గా ఏమన్నా అటువైపు ట్రై చేస్తావా, లేకపోతే ఏంటి? సాంగ్స్ పాడుతూ ఇటు స్టడీ కంటిన్యూ చేస్తున్నా. నా గోల్ మాత్రం ఎస్ఐ కావడం అన్న. ఒకవేళ నేను ఎస్ఐ జాబ్ కొట్టినా కూడా సాంగ్స్ మాత్రం వదిలిపెట్టాను అన్న. ఇటు వ్యవసాయం కూడా చేస్తూ ఉంటాను. మీది ఏ ఊరు? సూర్యాపేట జిల్లా చివెంల మండలం కోమటికుంట గ్రామం అన్న. ఓకే ఓకే. ఎంతమంది మీ కుటుంబం? ముగ్గురం అక్క చెల్లెలము, తమ్ముడు అన్న, నానమ్మ, తాతయ్య, మమ్మీ, డాడీ. ఇంకా సొంతంగా ఏమైనా పాటలు రాయడం కానీ పాడడం కానీ జరిగిందా? ఒక పాట రాసినాను నేను, మా ప్రేక్షకుల కోసం ఒకసారి. తప్పకుండా.
విజయవాడలో కన్న కూతుర్ని తన ప్రియుడితో కలిసి హత్య చేసి భర్తకు తెలియకుండా పూజ చేసిన ఘటన మీద నేను పాట రాశాను మీకోసం. అమ్మ ప్రేమంతా కలుషితమవుతున్నదా, ఈ సమాజంలో సింధు శ్రీ లాంటోళ్ళు బలి అవుతున్నారా. అమ్మ ప్రేమంతా కలుషితమవుతున్నదా, ఈ సమాజంలో సింధు శ్రీ లాంటోళ్ళు బలి అవుతున్నారా. ప్రియుడి మోజులో ఉండి కన్న పేగునే మరచిపోతీరా. లోకమంటే తెలవాని పిల్లల్ని ఇప్పుడు మీకే దూరం చేస్తీరా. ఏ పాపము ఎరగాని పాసే వాళ్ళను మీరు హత్యలే చేస్తున్నారా. వాళ్ళ బంగారు భవిష్యత్తు బాటలు మీరు మూసేస్తున్నారా. అమ్మ ప్రేమంతా కలుషితమవుతున్నారా, ఈ సమాజంలో సింధు శ్రీ లాంటోళ్ళు బలి అవుతున్నారా. ఈ సాంగ్ అద్భుతంగా ఉండరు. ఎంతకాలం అయింది రాసి ఈ పాట సాంగ్? ఈ సాంగ్ రాసి 2-3 years అవుతుందన్న. కరోనా లాక్డౌన్ లో రాసి. కరోనా లాక్డౌన్ లో. అద్భుతం. ఇంకా వ్యవసాయంలో అంటే ఏం పంటలు సాగు చేస్తారు మీరు? వరి అన్న, ఎక్కువ వరి పండిస్తాము. కందులు, పెసళ్ళు ఇవి వేస్తామన్న. ఎన్ని ఎకరాలు ఉంది మీ కుటుంబం? నాకు తెలిసి ఒక 3 ఎకరాలు అట్లా ఉన్నాను. కౌలుకి ఏమైనా చేస్తారా? కౌలుకి ఏం చేయమన్నా. ఏం చేయరు. ఓకే. ఇంకా నీకు ఇటీవల కాలంలో నువ్వు నీ గాత్రం నుంచి జాలువారిన అద్భుతమైన పాట, నీకు నచ్చిన పాట ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం. ఓకేనా. ఎక్కువ నాకు నచ్చిన పాట అన్న, నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగర నేడు. చరితలు ఎన్నడు చూడని మమతల గూడే మీదిరో, సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించి అది లేదురో. రేలా 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 నిదే నింగి నేలా, నిత్యం పండగల్లే బతుకు జన్మే ధన్యమయ్యేలా. ఈ సాంగ్ అద్భుతం. అంటే మీ నాన్న అంటే ప్రేమ అనిపిస్తుంది. మీ నాన్న అంటే ఇష్టమా? అమ్మ కంటే కూడా నాన్న మీద ఎక్కువ ప్రేమ? నాన్న ఎక్కువ ఇష్టం. డాడీ ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంటాడు, చేయి నాన్న అన్ని పనులు చేయాలి అని. డాడీ ఎంకరేజ్ వల్ల నేను ఇప్పుడు ఇంత అద్భుతమైన గాత్రం ఉంది కదా. సంగీతం ఏమైనా నేర్చుకున్నావా పుట్టుకతోనే? ఏం లేదు, సంగీతం ఏం నేర్చుకోలేదు, బై బర్త్ ఇట్లా. అవునా? ఇంతకాలం మరి నీ అద్భుతమైన గాత్రం ఎక్కడ పోయింది? అంటే నేను ఎక్కువ స్టడీ మీదనే ఇంట్రెస్ట్ అన్న. ఇటు సోషల్ మీడియా అని ఇదంతా ఏం తెలియదు నాకు. డిగ్రీ అయిపోయిన తర్వాతనే తమ్ముడు పెట్టింది యూట్యూబ్ లో, అక్క నీ వాయిస్ వినిపిద్దాం అందరికి అని. తమ్ముడు యూట్యూబ్ ఛానల్ పెట్టి, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ నాకు తెలియపోతుండే. సోషల్ మీడియానే తెలియపోతుండే. చదివే నా ప్రపంచం అన్నట్టు ఉండేది డిగ్రీ వరకు. తర్వాత తమ్ముడు అన్ని నేను పాడడం వరకే నా బాధ్యత అన్న, తమ్ముడే అన్ని పోస్ట్ చేస్తుంటాడు. అట్లా వైరల్ అయిపోయినాయి ఈ మధ్య కాలం. రైతుల తరపున రైతుల కోసం ఒక పాట పాడతారు, ఒక రైతుగా రైతుగా తప్పకుండా రైతుల కోసం ఒక పాట. కష్టమంటే తెలిసి నోడురా, నిరుపేదరా రైతన్నరా, కడుపు నింపే అన్నం మెతుకురా అన్నదాతారా రైతన్నరా. ఎండనక వాననక చలియనక నేల మట్టిని నమ్మిండు, రేయనక పగలనక రాత్రనక కష్టజీవిగా నిలిచిండు. ఎన్ని బాధాలున్నా కన్నీళ్ళెన్నొచ్చినా కలి మరిసిండు, మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్నరా, మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్నరా. అద్భుతంగా ఉంది పాటలు. ఇంకా అంటే ఈ సింగింగ్ ని అంటే ప్రొఫెషన్ గా తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? అటువైపు ఏమైనా ఆలోచిస్తావా? అంటే టోటల్ సింగింగ్ వైకే కాదన్నా, స్టడీ కంటిన్యూ చేసి సాంగ్స్ పాడడం అనేది. ఓకే ఓకే ఓకే. ఝాన్సీ, ఇప్పుడు ఆషాఢ మాసం బోనాల సీజన్. అవునన్నా. సిటీలో ఏదైతే రాజధానిలో ఆషాఢ మాసంలో పెడతారు, మన పల్లెటూర్లలో శ్రావణ మాసంలో పెడుతుంటారు. బోనాల గురించి ఏదైనా పాట మా ప్రేక్షకుల కోసం. ఓకే అన్న, తప్పకుండా. రేణుకా ఎల్లమ్మకు బోనం జయ్యంగా, రేణుకా ఎల్లమ్మకు బోనం జయ్యంగా, బోనం మీదాడింది నాగు, బోనమంచు మీదాడింది నాగు, బోనం మీదాడింది నాగు, బోనమంచు మీదాడింది నాగు. రేణుకా ఎల్లమ్మకు చీరలు పెట్టంగా, రేణుకా ఎల్లమ్మకు చీరలు పెట్టంగా, చీర మీదాడింది నాగు, చీర అంచు మీదాడింది నాగు. రేణుకా ఎల్లమ్మకు ముక్కెర పెట్టంగా, రేణుకా ఎల్లమ్మకు ముక్కెర పెట్టంగా,
ముక్కు మీద ఆడింది నాగు, ముక్కు ముక్కెర మీద ఆడింది నాగు. సూపర్ 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 అమ్మ. ఇంకా ఆడవాళ్ళు మన తెలంగాణ ప్రాంతంలో ఆడవాళ్ళు అత్యధికంగా ఇష్టంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. అవునా, బతుకమ్మ గురించి కూడా ఒక పాట. తప్పకుండా. కట్లాసి పూల కాటుక తెచ్చిన ఏడికి పోయినవు గౌరమ్మ, నువ్వు ఏడికి పోయినవు గౌరమ్మ. నీ తోడు నిమ్మల తోడు పందిట్లున్నా పడుకున్నా, నేను పందిట్లున్నా పడుకున్నా. తంగేడు పూల కాటుక తెచ్చిన ఏడికి పోయినవు గౌరమ్మ, నువ్వు ఏడికి పోయినవు గౌరమ్మ. నీ తోడు నిమ్మల తోడు పందిట్లున్నా పడుకున్నా, నేను పందిట్లున్నా పడుకున్నా. ఇట్లా వాడతాను. ఓకే ఓకే, అద్భుతంగా ఉంది నీ వాయిస్. ఇది ఝాన్సీ ఝాన్సీ ఒక స్వర, దాన్ని ఏమనాలో మాటల్లో వర్ణించలేకుండా మేము ఉన్నాము. ఆమె అద్భుతం, ఆమె గానం నిజంగా అద్భుతంగా మనకు స్పష్టంగా ఆమె మాటల్లోనే ఆమె పాటల ద్వారానే విన్నాము. ఈమె లక్ష్యం మాత్రం ఎస్ఐ కావడమే తన జీవిత ఆశయంగా చెప్తుంది. అట్లాగని ఎస్ఐ సాధించిన తర్వాత కూడా తన ఇష్టమైన పాటలను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా ఝాన్సీ చెబుతున్నది. ఝాన్సీ జీవిత లక్ష్యాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ పక్షాన మేము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మొదటి నుంచి కూడా ఝాన్సీని అన్ని విధాలుగా ప్రోత్సహించిన సైదులు గారు, ఝాన్సీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ఝాన్సీని ఎలా ప్రోత్సహించారు చెప్పండి సైదులు గారు. ఎలా మీ కూతురికి ఎంకరేజ్ చేశారు? మొదటి సార్ నమస్తే. ఫస్ట్ సుమన్ టీవీ వాళ్ళకు నమస్కారం అండి. ఫస్ట్ మేము చిన్నప్పుడు నుంచి వ్యవసాయం చేస్తామండి. వ్యవసాయం చేసుకుంటూ మా పాప కూడా, నేను నాతో పాటు మా పాప కూడా బాయికాడికి వచ్చేది. డాడీ నేను కూడా తోలుతా, ట్రాక్టర్ తోలుతా అంటే వద్దులే నాన్న అన్నా కానీ నేను తోలుతా డాడీ అంటే ఆయన కాడ నాకు బండి ఇచ్చి నేర్పించేది అనమాట. అదే ఇన్ని ఒక సింగర్గా, పీజీ విద్యార్థినిగా ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో ఫేమస్ అయింది మీ కూతురు. ఏమనిపిస్తుంది ఒక తండ్రి కానీ? ఫుల్ హ్యాపీగా ఉందండి. ఇప్పుడైతే సోషల్ మీడియా చూసిన కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా తల్లి కూడా ఉన్నారు. చెప్పమ్మా, మామూలుగా ఆడపిల్లలంటే చాలా మంది తల్లులు, ముఖ్యంగా తండ్రులు పక్కన పెడితే తల్లులు ఇల్లు దాటొద్దు, గడప దాటొద్దు, సాయంత్రం అయితే ఇంట్లోకి రావాలి అని ఆంక్షలు విధిస్తారు. మీ ఝాన్సీ విషయంలో మీరు ఎటువంటి ఆంక్షలు పెట్టేవారు? ఎట్లాంటి ఆలోచన సార్ లేదు సార్. మా పాప మగంతో సరిగా చేస్తుంది, వాళ్ళ డాడీకి వెళ్తే బాగాలే అయితే కూడా అట్లా చేసి అట్లా మంచిగా ఇట్లా చేసేది సార్. మెడలు నొప్పులు వస్తాయి అయితే నువ్వు పక్కకు డాడీ నేను చేస్తామని చేసేది. అయినా అట్లా నేర్చుకుంది సార్ మా పాప. చాలా సంతోషం అవుతుంది సార్ మా పాప ఇట్లా చేసినందుకు. అన్నిటికీ నిన్న నార్ల గిట్ట అన్ని ఆమె చేసింది సార్. వాళ్ళ తండ్రికి వచ్చిన అనారోగ్యమే ఝాన్సీ వ్యవసాయం మరిగింది సార్. అట్లా చేసి అట్లా అలవాటు అయిపోయింది సార్. ఆయనకి కూడా ఇట్లా చురుకు పొట్లు వచ్చి నడవనియదు సార్. అట్లా నేర్చుకుంది సార్. మా డాడీకి ఇట్లా వెళ్తే బాగాలేదు, ఎందుకు నేను ఇట్లా అని మా డాడీని ఇంత కష్టపెట్టొద్దు మేము అని అట్లా నేర్చుకుంటా మా డాడీని సుఖ పెడతాని చేస్తుంది సార్. ముగ్గురు పిల్లలు సపోర్ట్ చేస్తారు. ఝాన్సీ తల్లి చెప్తున్నారు, తండ్రికి వచ్చిన అనారోగ్యమే ఝాన్సీ వ్యవసాయం వైపు ఆమె మల్టీ టాలెంటెడ్గా వేయడానికి కారణం. మరోవైపు తండ్రి సైదులు కూడా తన కూతురు ఝాన్సీని ప్రతి క్షణం కూడా వెన్నుతట్టి ప్రోత్సహించడం కూడా ఝాన్సీ విజయానికి, ఆమె మల్టీ టాలెంటెడ్ యొక్క సమాజంలో గుర్తింపు పొందడానికి కూడా కారణంగా చెప్తున్నారు. కష్టమంటే తెలిసి నోడురా, నిరుపేదరా రైతన్నరా, కడుపు నింపే అన్నం మెతుకురా, అన్నదాతరా రైతన్నరా.